రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 3 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. గతంలో జూన్ 1 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించిన విద్యాశాఖ తాజాగా రివైజ్డ్ షెడ్యూల్ ని విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏ రోజున ఎవరేం చేయాలో బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు టీచర్లు తమ పరిధిలోని గ్రామాలు, శివారు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. చదువుకి దూరంగా ఉంటున్న బడిఈడు పిల్లలను గుర్తించి వారిని దగ్గరలోని అంగన్వాడీలు, స్కూళ్లలో చేర్పించాలి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాలు, ఎన్జీఓలు తోడ్పాటు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో డీఈఓలు, ఎంఈఓలు, స్కూల్ హెడ్ మాస్టర్ల పర్యవేక్షణలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఇందులో భాగంగా ఈ నెల 30న వివిధ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహిస్తారు. బడిబాట కార్యక్రమం విజయవంతానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తారు. జూన్ 1న స్కూల్ లెవెల్లో హెడ్ మాస్టర్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. జూన్ 10వ తేదీ నాటికి ప్రభుత్వ స్కూళ్లలో నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్ పంపిణీకి సిద్ధం చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. సర్కార్ బడుల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో పేరెంట్స్, స్టూడెంట్స్ కి అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా గ్రామ సభలు నిర్వహించాలని, ఇంటింట ప్రచారం చేయాలని అధికారులు సూచించారు. జూన్ 12న స్కూల్ రీఓపెనింగ్ న పండుగ వాతావరణంలో చేయాలని ఆదేశించారు. స్కూల్ ప్రారంభమైన తర్వాత 13న ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాంపై పోటీలు, 14 సామూహిక అక్షరాభ్యాసం, బాలసభల నిర్వహణ, 15న ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ డే, గర్ల్స్ చైల్డ్ డే నిర్వహణ, 18న మొక్కలు నాటే దినం, డిజిటల్ క్లాసులపై అవగాహన, 19న స్పోర్ట్స్ డే నిర్వహణ ఉంటాయని ప్రకటించారు.